చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలన ముచ్చట్లు పాడుబోయి వాల్ఫుల్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రా అరుల్లా ఇయాల్టి మోక. ఇత్తనం ఏడున్నా ఇత్తనమైన తాలేడున్నా తాలే. గా తాలే ఎవరంటే జగనాలే, మీకు ఎరికే కదా. అందుకే 5 ఏళ్ళు అప్పచెప్తే అవతలికి పోయిండు. కానీ అదే చంద్రబాబు నాయుడు చూడుండ్రి, ఎక్కి 2 నెలలు కాదు అప్పుడే బెస్ట్ ముఖ్యమంత్రి అవార్డు కూడా ఇచ్చేసిన అనుకో రాదురి. గట్లుంటుంది లెక్క. మరి ఊకనే నా చెప్పుండ్రి. ఇక ఇదివరకు జగనాలు ఉండగా వెళ్ళిపోయిన కంపెనీలన్నీ మళ్ళీ వరుస పట్టి వస్తున్నాయి. బాబు గారు మీరు వచ్చిరు కదా, మేము వస్తాం, మీ కాడ కంపెనీలు పెడతాం, పెట్టుబడులు పెడతాం అని చెప్పని అంటున్నారు. అట్లా ఉండాలి తరీక. విజన్ అంటే అట్లుంటుంది. ఇక అమరావతిని అస్థిపంజరం చేసిండు కదా, మళ్ళీ ఏమంట చంద్రబాబు నాయుడు గారు వచ్చిరో కథ మళ్ళీ చిగురేస్తున్నది, జీవం పోసుకుంటున్నది, జవసత్తాలు పోసుకుంటున్నది. అనుకున్న రాజధాని అయ్యి తీరుతుంది. అక్కడ రైతుల కళ్ళల్లో ఆనందం చిగురిస్తుంది. అగొక అట్లుండాలి. మొత్తం ఆ ముచ్చట ఏందో, ఆ పురా కథ ఏందో అరుచుకొని వద్దాం రారి. అగో చూడుండ్రుల్లా అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతున్నా కూడా ఇక ఈ 2 నెలలనే బెస్ట్ సీఎంల జాబితాలో చేరిపోయింది అనుకోరాదు ఏపీ సీఎం చంద్రబాబు. దేశంలో అత్యంత జనాదరణ కలిగిన టాప్ 5 సీఎంల జాబితాలో నిలిచిండు. ఇండియా టుడే సీఓవర్ సర్వే లిస్టులా చంద్రబాబు టాప్ 5లో ఉన్నాడు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతోని అనేక ముచ్చట్ల మీద దేశవ్యాప్తంగా పెట్టిన సర్వే ఫలితాలను ఇండియా టుడే వెల్లడించింది. జనాలు ఆదరిస్తే గిట్లుంటది. జగనాలు నీలెక్క ఊతుత మాటలు చెప్పుకుంటా ఊకేనే అధికారంలో కాస్తే నడుస్తుందా చెప్పు. ఇక చంద్రబాబు సీఎం అయినాకట ఏపీ రాజధాని అమరావతి మళ్ళా కళకళలాడుతున్నదనే చెప్పాలా. అమరావతి పునర్నిర్మాణం దిశగా ఒడిగా అడుగులేస్తున్నదులా. ఇప్పటికే పెద్ద ఎత్తున పర్యటించి పరిస్థితులను అంచనా చేసిన సీఎం చంద్రబాబు జగనాలు చేసిన నష్టాలను పూడ్చుకునే దిశగా ఒడిగా అడుగులు ఎత్తున్నాడు. రాష్ట్రానికి ఆర్థిక దిక్సూచిగా మారుతున్న అమరావతిని తిరిగి పట్టాలెక్కించే బాధ్యతను భుజాల మీద వేసుకున్నాడు అనుకోరాదుర్రి. ఎంత జల్దినైతే గంత జల్దిన అమరావతిని ఇక పూర్తి చేయాలనేటందుకు, ఇక మంచిగా సుందరంగా మార్చేటందుకు, అభివృద్ధి వాట పట్టించేటందుకు చర్యలకు శ్రీకారం చుట్టిండులా. దీనిలో భాగంగా గతంలో టీడీపీ హయాంలో రాజధానిలో వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇక విభాగాలకు కేటాయించిన భూములలో నిర్మాణాలు షురు చేసేటట్టు సిఆర్డీఏ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసిండ్రు అనుకో రాదుర్రి. గది బెస్ట్ ముఖ్యమంత్రి అని పేరు యూడు ఎట్లా పొందిండో. ఇక అదట్లుంటే బాబు మీద నమ్మకంతో కేంద్ర సంస్థలు పారిశ్రామికవేత్తలు మళ్ళా తిరిగి ఏపీకి క్యూ కడుతున్నాయి. గతంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు ఒక్కొక్కటి ఇక కాలు మోపుతుండగా తాజాగా కేంద్ర సంస్థలు కూడా అమరావతి బాట పడుతున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే సిఆర్డీఏ అధికారులతోటి టచ్లున్నాయి. యగాలకు కేటాయించే భూముల మీద చదినియచే ముచ్చట్ల మీద మొత్తానికైతే చర్చలు నడుస్తున్నాయి. ఇక అమరావతి ఊపిరి పీల్చుకో. జగనాలుండగా ఎంత ఆగమైందో ఇప్పుడు గంట సుందరంగా అవుతున్నది అనుకోరాదుర్రి. గ్రామ స్వరాజ్యం గంగల కలిసిందా జగనాలు కాలంరా. ఇక గ్రామ సభలు లేవు, ప్రజావేదికలు లేవు, ఆగవాగం చేసి మొత్తం అప్పడం చేసిండు కదా ఏపీని అప్పుడు మన జగనాలు గారు, గౌరవశ్రీ జగనాలు గారు. అందుకే గాలికి పోయిండ్రు. కానీ ఇప్పుడు గ్రామ సభలు పెడితే జనము జాతర తిరునాళ్ళకు వచ్చినట్టు వస్తున్నారు. ఎక్కడ లేని జనం వస్తున్నారు, మాసంబురంగా వస్తున్నారు. ఇప్పటికే ఊర్లన్నీ అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి అనే ఆనందంలో ఉన్నారు అనుకో రాదురి. అప్పుడు సర్పంచులకు ఏమైనా అర్హతలు, సర్పంచులు ఎందుకున్నారో కూడా తెలియదు పాపం. అగో గంత ఘోరంగా చేసిండు జగనాలు. కానీ అట్లా లేదు. ఇప్పుడు ఏపీ గ్రామాలన్నీ వికసించబోతున్నాయి, కలకలలు ఆడబోతున్నాయి. అందుకనే గ్రామ సభలు పెట్టగానే ఎట్లొస్తున్నారు నాయన అంటే, పల్లెలు ఎట్లా కదులుతున్నాయి అంటే అరే డవ్వర ఇక మొత్తం పాట పాడితే మీకు ఇబ్బంది అవుతుంది. కానీ సభలు చూడు. పోయిన 5 ఏళ్ళు గాలిపంక పార్టీ పాలనలో ఏపీ మొత్తం ఆగమాగం అయిపోయాయి. ఇక ఇప్పుడు చూడుండ్రి ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సభలు పండుగ లెక్క సాగుతున్నాయి. గ్రామాల అభివృద్ధి కోసము కూటమి సర్కారు గ్రామ సభలకు శ్రీకారం చుట్టిందనే చెప్పాలా. పంక పార్టీ హయాంలా పంచాయతీ వ్యవస్థను ఆగమాగం చేసి ఎక్కడికక్కడ కాకుండా చేసి సర్పంచుల నిధులను పక్కదారి పట్టించిండ్రు. పల్లెల అభివృద్ధి అటకెక్కించిరనే చెప్పాలా. ఇక పంక పార్టీ ఎట్లయితే వెళ్ళిపోయిందో కూటమి సర్కారు వచ్చుడుతోటి మొత్తానికైతే ఇక గ్రామాలకు అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారనే చెప్పాలా. ఇంకా ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలో ఖర్చుడుతోటి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలకు గ్రామ సభలు ఏర్పాటు చేయడం ఇది అరుదైన రికార్డు. ఎందుకంటే గత ప్రభుత్వము గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసింది. మేము అదే గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున అంటే గ్రామంలో ఉన్న సమస్యలు, గ్రామానికి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు కావాలి, ప్రభుత్వ పథకాలు ఏవేవి ఉన్నాయి అవన్నీ ప్రజలకు వివరించే దృక్పథంతోనే ఈరోజు స్వర్ణ పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో పంచాయతీలను
సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా చేసి నిధులు లేక వాళ్లకు అలాగే విధులు కూడా లేక నిర్వీర్యం చేసేసింది గత ప్రభుత్వం. మరి కాదు అనుల్లా ఎట్లా చేసే పంకపాటు ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి జరిగింది లేదా ఏ ఊరు చూసినా కూడా ఉత్తుత్తగా అన్నట్టే ఉండే. ఇక ఇప్పుడు చూడుండ్రి గ్రామ సభలు అయితే పండుగ లెక్కనే సాగుతున్నాయి. ఓ జగ్గులు ఇక చూడు గీటు చూస్తావా లేకపోతే నాకెందుకు అన్నట్టు ఉంటావా? ఎందుకంటే నీకు పాలన ఎట్లా చేసుడో తెలియదు కదా. ఎక్కడికెంచి పైసలు వస్తాయా ఎక్కడికెంచి అవిని దోసుక తిందామా అన్నట్టే చూస్తావు కదా నువ్వు. ఒక్కటంటే ఒక్కటి ఒక్క నిధులను ఇచ్చినవా జనాలకు? ఇయ్యపోతివి. ఆఖరికత్తే సర్పంచుల నిధులను కూడా పక్కదారి పట్టించినావు. ఇక గందుకే పల్లెల అభివృద్ధి అటకెక్కిందని అన్నారు గప్పట్ల. ఇక ఇప్పుడు చూడు ఎంత ముద్దుగా అవుతున్నదో. గిది కదా అభివృద్ధి అంటే. అభివృద్ధికి అడుగులంటే గిట్లెయ్యాలా. అయ్యా ఆనో ఆనో అంటే అక్కరున్న కాడేమో పడదు అంటే ఊరికొచ్చి హైదరాబాద్లో పడుతుంది. హైదరాబాద్లో ఎవరికి అక్కరా ఏ రైతులు ఉన్నారు ఏ పంటలు పండేది ఉంది. ఇక అదో దిక్కు అయితేనేమో ఇటు రోడ్లు మరమ్మతులు చేయాలి అది చేయాలి ఇది చేయాలని ఎడబడతాడ తవ్వుతూ ఉంటారు. మరి తవ్విన కానే పుసుకున్న వాన పడేసరికి పోయేటోళ్ళు పోయి ఆ గుంతల పడుతుండే. కానక పోయి గుంతల పడితే ఏమున్నది కార్లు కొట్టుకపోయే ప్రమాదం ఉంది, కార్లు ఇరికే ప్రమాదం ఉంది, అందులోకి నీళ్ళు వస్తే జనాలు ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది. మరి రోడ్లు బాగలేని కాడ ఈ గుంతలు ఉన్న కాడ జిహెచ్ఎంసోలే కానీ అక్కడ ఉన్న ఎవరో అధికారులు కానీ ఏమైనా జాగ్రత్తలో మరమ్మతులు ఏమైనా బోర్డులో పెట్టాలి కదా. గిడ రిపేర్ ఉన్నది గిడంగా ఓన్రి గిడంగా ఓకుండ్రి, ఆ ఇడంగా పోతే గుంతున్నది ఆడంగా పోతే నాల తీసి ఉన్నది, ఏది చెప్పకపోతే ఎట్లా పోతారు జనాలు. అంటేనేమో హైదరాబాద్లో వాన పడితే నడుములో నీళ్ళు రోడ్ల మీద జాతర చేస్తుంటాయి. ఇక ఆ జాతరలో ఇక ఆపదో సాపదో అవతలికి పోవాలని పోతుంటే ఆ కార్లు పోయి గుంతలలో పడుతుండే. ఎవరికి చెప్పాలి బాధ? బాధ పాడైపోయి ఎక్కడి కథ ఏం కథ అని మా సత్తాన పోయి నడుచుకొస్తా అని. సత్తానా ఏమా ఎటుపోతివే చెప్పుకోరా ముచ్చట. అరే పట్నంలా ఆనబడితే చాలు రోడ్ల మీదికి గంగ లెక్కనే వారుకుంటూ వస్తాయులా నీళ్లు. ఎక్కడ చూసినా మోకాల మంటికి నడుం మంటికి నీళ్ళు వచ్చి ఓ తాన చేరుతాయి. బయటకు ఓరాదు బయట ఉన్నోళ్ళు లోపటికి రారాదు. ఇక ఏడ నిలబడ్డోళ్ళు ఆనే నిలబడాలన్నట్టు. ఒక్కొక్కసారి అయితే కార్లు బండ్లతో పాటు మనుషులు కూడా కొట్టుకపోయేంత ఇక్మత్ అవుతుంది ఆన బాగా పడితే. ఇక పట్నం రోడ్ల ముచ్చట గట్లున్నదులా. ఇక ఆనబడ్డప్పుడు రోడ్ల మీద బండ్లు నడుపుకోవాలంటే నగరవాసులు హడలెత్తిపోతున్నారనే చెప్పాలా. డ్రైనేజీల కోసము నగరంలో ఉన్న రోడ్ల మీద అడ్డగోలుగా తవ్వకాలు జరిపిండ్రు. ఇక ఇప్పుడు గా గుంతలు గట్లనే ఉన్నాయి. ఆనబడ్డప్పుడు గా గుంతలు ఎక్కడున్నాయో తెలక బండ్లు నడిపేటోళ్ళు అవస్థలు పడుతున్నారులా. ఇంకా ఇప్పుడు ఎల్బీ నగరు పనామా చౌరస్తాల ఆన నీటితోటి గుంతలలా కారు పడిపోయింది. ఇంకో roku హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడ పెద్ద రోడ్డు విస్తీర్ణంలో భాగంగా రోడ్ల మీద గుంతలు తవ్విండ్రు. ఆనవడుతోటి వర్షపు నీరచి ఏరుడుతోటి పాపము మస్తుగా యాక్సిడెంట్లు అసొంటివి జరిగి ఇక బండ్లు నడుపుకునేటోళ్లకు మస్తు తక్లీఫ్ అవుతున్నదనే చెప్పాలి. ఇక చూడుర్రి కావాలంటే ఇక్కడ ఆర్ఎన్బి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. ఆర్ఎన్బికి జిహెచ్ఎంసీ కోఆర్డినేషన్ ఉండదు, జిహెచ్ఎంసీకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు కోఆర్డినేషన్ ఉండదు. ఈ రెండింటి పోతే హెచ్ఎండబ్ల్యూఎస్ఓలో కోఆర్డినేషన్ ఉండదు. మీరు అక్కడ చూస్తుంటే డ్రైనేజ్ పైపులు తీరు. ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు 4 డిపార్ట్మెంట్లతోటి స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులతోటి కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టాలి. ఎక్కడ లేదు. ఈయన వచ్చి దొరికిపోతాడు, ఇంకో ఆయన వచ్చి మూసిపోతాడు. ఈ వర్షాకాలం వచ్చింది, ఏ కాలనీల అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు అన్నీ బ్రేక్ చేసేసారు. బ్రేక్ చేసి తవ్వడంతో ఏ రాత్రి ఎప్పుడు ఏ వర్షం పడితే ఎవరికి ఇడరు. ఇలా పొద్దుటిపూటనేమో మామూలుగా రోడ్డు మంచిగా ఉంటుంది, సాయంత్రం కానీ గుంత దొరికిపోతాడు. అందులో వచ్చి బండ్లు పడిపోతా ఉన్నాయి, మనుషులు పడిపోతా ఉన్నారు. ఈ కాలనీ వాసులు ఈ పక్కన షాపింగ్ మాల్ వాళ్ళు వీళ్ళు వచ్చేసి మనుషులను లేపడం జరుగుతున్నది. మరి కాదా చెప్పుండ్రి ఏడికాడ తవ్విడిస పెడితే ఆనబడ్డప్పుడు రంధ్రాలు ఏడ కనబడతాయని బండ్లు నడుపుకుంటా పుష్కన పోయి అందులో పడితే పానలు పోయే కాడికి కాదా చెప్పుండ్రి. ఇక గుంతలున్న దగ్గర అధికారులు కనీసం సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదని, ప్రమాదాలతోటి కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయని ఇక నగరవాసులు అయితే మస్తుగా గరమవుతున్నారు. ఎక్కడేం లేకపోతే అక్కమ్మగడే దిక్కు అన్నట్టు వెనకట గాలిపంక పార్టీ వాళ్ళు చేసినట్టు చేస్తే ఊరుకునేది లేదు సుమా. సర్కారు భూముల జోలికి వచ్చినా వాటి మీద కన్నేసినా వాటికి లీజుకి ఇస్తాం, ఆఫీసులు అమ్ముకుంటాం, ఇక ఆఖరున్న కాడికి గిట్టరాలు పెట్టుకొని మాదే అని కబ్జా పెడతామని ఎవరైనా కథలు పడితే మీ సంగతి ఏందో చూస్తా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకొచ్చిండు. ఇక అందున ఇప్పుడు కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు వచ్చిండు, చూసిరు కదా ఎట్లున్నదో. ఆయన అనుభవం ఉన్న నాయకుడు, ఆయన చెప్పింది వినాలే మనం. ఆయన చెప్పుకొచ్చేది అంతా మంచి గురించే ఉంటుంది కాబట్టి అన్ని తెలిసినోడు కాబట్టి ఆయన చెప్పినట్టు వినాలే, మంచిగా ఉండాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఏడుకాడికి భూములు దిగమింగుతాం, పేదోళ్ళ కడుపులు కొడతామని ఎవరైనా అంటే ఊకొనేది సో అని చెప్పి గట్టిగానే అనుకొచ్చింది కదా పవన్ కళ్యాణ్ సారు. అవు సారు గంతే ఉండాలి, లేకపోతే అంత జగనాలు ఎక్కువ ఉందనుకో ఏముంటుంది. ఈ పాటికి అడిగిన వాళ్ళని అరెస్ట్ చేపి ఆ భూములన్నీ గుంజుకొని పోను. గదే అయింది కానీ జర మీరైతే గిట్ట చేయరు సార్, మంచిగా ఉంది ముచ్చట. కబ్జాలంటే చాలు ఎవ్వరు గుర్తుకొస్తారు, పంకపాటోళ్ళు గుర్తుకొస్తారు. ఎందుకంటే బడి గుడి రోడ్డు అన్న తేడా లేకుండా ఎక్కడ భూమి కనబడితే అక్కడ దోసుక తిన్నారు కదా. ఇక ముచ్చట మీద
సర్కారు భూములను కబ్జా చేస్తే సహించేది లేదని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇక గట్టిగా చెప్పుకొచ్చిండు అనుకోరాదుర్రి. పంకపార్టీ హయాంలా ఉపాధి హామీ పనులల్లా 25,000 కోట్ల దాకా గోల్మాల్ జరిగిందట. ఇక 40,000 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపించిండ్రట. అయితే 15,000 కోట్ల పనులు తప్ప మిగతాయన్ని కనబడతలేవట. అంటే ఏమన్నట్టు ఇక పంకపార్టీలు మింగినట్టే కదా. 5,000 కోట్ల రూపాయలను ఏం చేసిండ్రో తెలాలని చెప్పి మొత్తానికైతే మస్తుగా గరమైండు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గము మైసూరవారి పల్లెల జరిగిన రాష్ట్ర స్థాయి గ్రామ సభలో పవన్ కళ్యాణ్ సారు పాల్గొన్నాడులా. ఇక గండ్లనే గీ మాటలని మాట్లాడుకొచ్చిండిగా చూడుండ్రి. 41,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం 15,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన అంటే కనిపిస్తున్నాయి రోడ్ల మీద మనకి ఖర్చుగా. రోడ్లు కానీ సగటు మనకి అవసరాలు కానీ మౌలిక అవసరాలు కానీ ఏమీ చేయలేకపోయారు. ఈ మిగతా 25,000 కోట్లు ఏమైపోయినాయో ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు. అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామ సభ తీర్మానం చేయాలి. పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చెయ్యడానికి ఇది ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ. గదనట్టు మరి ఉత్తగనే పూకుంటారు. ఇక జగ్గులు నాకు అధికారం ఉన్నది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా ఉన్న కాడికి ఉన్న భూములు మొత్తం కొల్లగొట్టుకునే. ఇక ఈ ముచ్చట మీదకెళ్ళే నాకు సినిమాలేమంత ముఖ్యం కాదు, దేశమే ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకొచ్చిండు. సినిమాలు ఏరా రాజకీయాలు వేరా అని చెప్పి ఇక అప్పట్లో ఉన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గట్టెక్కించిండ్రని పవన్ కళ్యాణ్ సారు మళ్ళీ తేప గుర్తు చేసిండులా. ఇక పదవి నాకు అలంకారమేం కాదు, నేను బాధ్యతగా తీసుకున్నా, రాయలసీమల నుంచి వలసలు నివారిస్తున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ తెలుపుకొచ్చిండు. ఈ వలసలన్నీ ఆగేటందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తీసుకొస్తాము, అద్భుతాలు చేసేందుకు మా దగ్గర మంత్రదండం లేదని, గుండెల నిండా నిబద్ధత మాత్రమే ఉన్నదని చెప్పుకొచ్చిండులా. దర్బార్ 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 అది ప్రజా దర్బార్. నారా లోకేష్ పెట్టిన దర్బార్ కాబట్టి ఆయన ఇలాకకి వెళ్ళే కాకుండా పక్క జిల్లాలకు వెళ్ళి కూడా వస్తారు. మా దర్బార్లన్నా చెప్పుకుంటే మా ఈ దౌర్భాగ్యాలన్నీ పోతాయని చెప్పని జనాలు ఎక్కడికి వెళ్ళి ఉరికొస్తారు అనుకో రాదురి. అగో గట్లున్నది అంటే ప్రజా దర్బార్లో ఎన్ని పనులు అయితే గట్లు ఉరికొస్తారు చెప్పురి. అదన్నట్టు కూటమి పాలన ఎందుకు వచ్చింది అంటే ఇందుకే ఏపీ జనాలు ఏమన్నా తెలివి తక్కువలా, అందుకనే కూటమిని ఎంచుకున్నారు, కావాల్సిన వాటాన్ని పక్కకు పంపించేసిరు. ఇప్పుడు చూడురి నారా లోకేష్ ఆయన ప్రజా దర్బార్ పెట్టిన కాంచాలి అక్కడి జనమే కాదనుకుంటే పక్క జిల్లాలకు వెళ్ళి కూడా తండోపతండాలకు వస్తారు. దర్బారా మజాక ఇక చూడు మహా దండిగున్నది దర్బారు. ఆపదలున్నోళ్లకు మంత్రి నారా లోకేష్ అన్న పెట్టిన ప్రజా దర్బారు అండగా నిలుస్తున్నదిలా, గట్టి భరోసాను కల్పిస్తున్నదనే చెప్పాలా. ఉండవల్లిలున్న ఆయన ఇంటికాడ 30వ రోజు ప్రజా దర్బారుకు ఒక మంగళగిరి కాకుండా పక్కపొంటున్న జిల్లాలో కూడా అందరు వచ్చిండ్రు. ఇక మంత్రి నారా లోకేష్ అన్నను సీదా పోయి కలుసుకున్న బాధ సాధాలు చెప్పుకున్నారు. ఇక అందరి విజ్ఞప్తులు మొత్తం పరిశీలించుకుంటా నేను అండగా ఉంటా అని చెప్పి వీలైనంత జల్దిన మీ సమస్యలు మొత్తం పరిష్కరిస్తా అని చెప్పి బాధితులకు అభయం ఇచ్చిండులా. అది చూచిండ్రు కదా గదనట్టు ముచ్చట. ఇక గీమె చూడుండ్రి పానం మంచిగా లేక బాధపడుతున్న భర్తకు పింఛను మంజూరు చేయాలని చెప్పి మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెంకు చెందిన షేక్ కాసింబి మంత్రి నారా లోకేష్ కలిసి ఆమె బాధ మొత్తం చెప్పుకున్నది. ఇక అన్న క్యాంటీన్లో మాకు జరంత ఉపాధి కూడా కావాలని కోరిందుల్లా. అద్దింట్లుంటున్నాం మాతో అయితలేదు అయ్యా అని చెప్పింది. ఇక గల బాధలను నినుకుంటా మీకు నేనున్నా అని చెప్పి మొత్తానికైతే ఇక గాలకు భరోసా ఇచ్చిండుల్లా. వచ్చిన వాళ్ళందరికీ ఏమంట బాధ పెట్టకుండా నేనున్నా అని చెప్పి అభయం ఇచ్చుకుంటా వాళ్ళకు భరోసా కలిగిస్తుంది. ఇంకా జనాలు అందరూ కూడా నారా లోకేష్ అని ఇచ్చిన ధైర్యాన్ని చూసి అందరూ చాలా బాధ సాధలు ఈనవించుకుంటున్నారు అనుకోరాదుర్రి. వానికేంద్ర బంగారం అసోటి మనిషి అంటుంటాం కదా, అవు అసోటి బంగారు మనుషులను నేను ముగ్గురు చూపిస్తా. కానీ బంగారం అసోటి మనిషి అంటే మన కాడ ఏంటిది బంగారం లాంటి మంచి మనసు ఉన్న మనిషి అని కదా అర్థం కాదు. ఏకంగా గంత బంగారమే మెడలు వేసుకొని వస్తే ఏమన్నా చెప్పురి. పూణేకి వెళ్ళి తిరుపతికి వచ్చిరు ముగ్గురు మనుషులు, ఒక ఇద్దరు మగ మనుషులు ఇద్దరు ఆడి మనుషులు వచ్చి కళ్ళద్దాలకు వెళ్ళి మొత్తం ఎటు చూసినా బంగారమే కనపడుతుంది పేయి మీద. వామ్మ ముగ్గురు కలిపి ఏం తక్కువ 25 కిలోల బంగారం వేసుకొచ్చిరట. ఇక ఆ బంగారానికి అలా ప్రైవేట్ కాపాలు ఉంటారు కదా, మరి బంగారం పేయి మీద వేసుకొచ్చింది 25 కిలోలు అంటే ఎన్ని పైసలు క్యాలిక్యులేటర్ పెట్టి మీరు లెక్కేసుకోరు. నాకు నేను చెప్తే ఇప్పుడు సరిపోదు మరి టైము, అగో అంత పెద్ద అమౌంట్ అయ్యాయి. ఇక కాబట్టి జాగ్రత్తతో ఉండాలని 15 మందిని కావలు పెట్టుకున్నారట సెక్యూరిటీని. ఇక చూసుకోరు ఎట్టొచ్చిరు పైల్మాన్ లెక్కొచ్చిరు, పెయి నిండా మొత్తం బంగారమే ఉన్నది. ఉంగరాలు బంగారమే. ఓ అమ్మ ఒక్క చేనిత్త బాగుండు మా పొల పెళ్ళి అయిపోవని చాలా మంది ఆశపడుతుంటారు. కానీ అట్లా అయ్యే పని వాళ్ళు ఎందుకు ఇస్తారు, వాళ్ళకేం బాధ. కానీ చూడరు వాళ్ళ కథ ఎట్లున్నదో.
వామ్మో గీ బంగారం చూడులో మెడ అటు దిప్పత్తలేదు ఇటు దిప్పత్తలేదు కదా, మెడ నిండా పెద్ద గొలుసులేసుకొనే వచ్చిండ్రు కదా నుల్లా. తిరుమల కొండ మీద బంగారు కొండల సంచారము భక్తుల్ని ఆశ్చర్యంలో ముంచిందనే చెప్పాలా. ఇక శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ముంబైకి చెందిన ఒక కుటుంబము నిండా బంగారం నగలతోటి అలంకరించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇయగాలట్లా నడుచుకుంటా వస్తుంటే నిజంగా బంగారం దుకాణం నడుచుకుంటూ వచ్చినట్టే కనబడ్డది అనుకోరాదుర్రి. ఏమాత్రం ఖాళీ లేకుండా మెడకు పెద్ద పెద్ద గొలుసులు పెట్టుకొచ్చిండ్రు, ఏళ్లకు ఉంగురాలు, చేతులకు బ్రాస్లైలతోటి నింపేసిర్రు అనుకోరాదుర్రి. ఇద్దరు 10 కిలోల చొప్పున, ఇంకొకరు 5 కిలోల చొప్పున దాదాపు 15 కోట్ల విలువైన బంగారాన్ని ఇక మెడలేసుకొని సాములోరి దర్శనానికి వచ్చిర్రు చూడుర్రి కావాలంటే. ఇక గివన్నట్టు ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాసమలన్న ముచ్చట్లు పాటు బై వాల్ఫుల్ చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.